గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం నంబర్స్ లెసన్లో నుంచి రౌండింగ్ ఆఫ్ నంబర్స్ అనే కాన్సెప్ట్ చూద్దాండి. ఇది మీరు తీసుకునే మెటీరియల్లో నాకు తెలిసి సెకండ్ లెసన్ ఉంటుంది. ఓకేనా? సెకండ్ లెసన్ రౌండింగ్ ఆఫ్ నంబర్స్. ఈ రౌండింగ్ ఆఫ్ నంబర్స్లో మనం ఏం చేద్దామంటే వాడు అడుగుతాడు, ఒక నెంబర్ ఇచ్చి రౌండ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్స్, లేదంటే నియరెస్ట్ హండ్రెడ్స్, లేదు అంటే కనుక నియరెస్ట్ థౌజండ్స్కి అడుగుతాడు. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే మనము రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ నియరెస్ట్ టెన్స్ చూద్దాం. నియరెస్ట్ టెన్స్ చూద్దాం. 10లో హాఫ్ వచ్చేసరికి 5. ప్రతి నెంబర్ను కూడా మనం 5 తోటి కంపేర్ చేసుకోవాలి. ఓకే, 10లో హాఫ్ వచ్చేసరికి ఎంతమ్మా? 5. ప్రతి నెంబర్ని మనం 5 తోటి కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లం 86497 అనుకుందాం. సెకండ్ ప్రాబ్లం 64876. తర్వాత థర్డ్ ప్రాబ్లం 4965. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 8632. ఫిఫ్త్ ప్రాబ్లం 6484. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దామండి. నియరెస్ట్ టెన్స్ అన్నాడు. 10లో ఒక 0 ఉంటుంది కాబట్టి ఒక డిజిట్ను మాత్రమే నువ్వు కంపేర్ చేయాలి. 10లో ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్, అది ఫస్ట్ ప్లేస్లో ఉన్న డిజిట్ని మనం ఎవరితోటి కంపేర్ చేయాలి అంటే 5 తోటి కంపేర్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. 7 అనేది 5 కన్నా చిన్నదా పెద్దదా? సో 7 అనేది 5 కన్నా పెద్దది కాబట్టి మనం ఏం చేద్దాము అంటే చూడండి, పెద్దదైనప్పుడు ఏం చేయాలంటే ఆ నెంబర్ ప్లేస్లో 0 పెట్టి పక్క దానికి ఒకటి యాడ్ చేయాలి. మనం ఫస్ట్ డిజిట్ని 5 తోటి కంపేర్ చేసినప్పుడు 5 కన్నా పెద్దదైనట్లయితే దాని ప్లేస్లో 0 పెట్టి పక్క దానికి ఒకటి యాడ్ చేయాలి. ఇప్పుడు పక్కన 7 ప్లేస్లో 0 పెట్టాను, పక్కన ఒకటి యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 9 + 1 ఎంత? 10. మళ్ళీ 1 క్యారీ వస్తుంది, పక్కన యాడ్ చేసి 1 + 4 5. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ ఎలాగున్నాయి అలాగా డౌన్ చేయాలి. సో ఈ నెంబర్ని 86,497 రౌండ్ ఆఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 86,500 వస్తుంది. ఎంత వస్తుంది? 86,500. నెక్స్ట్ ప్రాబ్లం ఫస్ట్ డిజిట్ 6. 6ని ఇప్పుడు 5 తోటి కంపేర్ చేయాలి. 6 అనేది 5 కన్నా చిన్నదా పెద్దది కాబట్టి 6 ప్లేస్లో 0 పెట్టి పక్క దానికి ఒకటి యాడ్ చేయాలి. 1 + 7 ఎంతమ్మా? 8. 1 + 7 ఎంత? 8. మళ్ళీ 8 ప్లేస్లో 8ని దించుకో. ఇక్కడ కూడా 4ను డౌన్ చేయి, ఇక్కడ కూడా 6ని డౌన్ చేయి, సరిపోతుంది. నెక్స్ట్ 5. ఇప్పుడు 5ని 5 తోటి కంపేర్ చేయి. ఇదే ఇంపార్టెంట్ కేసు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు వరకు 7 అనేది పెద్దదే, 6 అనేది పెద్దదే. నెక్స్ట్ ఉన్న 2 ప్రాబ్లమ్స్ చిన్నగా అవుతాయి. మరి ఈక్వల్ అయితే ఏం చేయాలి? ఈక్వల్ అయినప్పుడు కూడా పెద్దదైనప్పుడు ఏం చేస్తామో ఈక్వల్ అయినప్పుడు కూడా అదే చేస్తాం అన్నమాట. సో 5 = 5 అంటే పెద్దదైనట్టే తీసుకుంటాము. సో పెద్దదైతే ఏం చేస్తాము? పక్క నెంబర్కి ఒకటి యాడ్ చేసి ఆ నెంబర్ ప్లేస్లో 0 పెట్టాం. 5 ప్లేస్లో 0, 6కి ఒకటి యాడ్ చేస్తే 7, 9 డౌన్ చేసుకుంటాము, తర్వాత 4ని డౌన్ చేసుకుంటాం. సో 4,965ని రౌండ్ ఆఫ్ చేస్తే 4,970 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దండి. ఇక్కడ 2ని 5 తోటి కంపేర్ చేస్తే 5 కన్నా చిన్నదైతే ఏం చేస్తాము? దాని ప్లేస్లో 0 పెడతాం, మిగతా అన్నీ కూడా ఎలాగున్నాయి అలాగే రాసేస్తాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. ఇక్కడ 4ని 5 తోటి కంపేర్ చేస్తే 4 అనేది 5 కన్నా చిన్నదైతే ఏం చెప్పాను నేను? దాని ప్లేస్లో 0 పెట్టి రిమైనింగ్ నెంబర్స్ ఎలాగున్నాయి అలాగే రాసేసి. ఓకే, రిమైనింగ్ నెంబర్స్ ఎలాగున్నాయి అలాగే రాసేసి. సో ఇక్కడ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్లో నియరెస్ట్ టెన్స్ ఇప్పుడు చేసాము. దీంట్లో మనము 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, పెద్దదైనప్పుడు ఏం చేయాలి? ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని 5 తోటి కంపేర్ చేస్తాం. పెద్దదైతే ఏం చేయాలి? పక్కన ఉన్న నెంబర్కి ఒకటి యాడ్ చేసి దాని ప్లేస్లో 0s పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ కేస్.
సెకండ్ కేసు ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. ఈక్వల్ టు అయితే ఏం చేయాలి? ఈక్వల్ టు అయినప్పుడు కూడా పెద్దదైనప్పుడు ఏం చేస్తామో ఈక్వల్ టు అయినప్పుడు కూడా అదే చేయాలి. అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. అంటే పెద్దదైనప్పుడు ఏం చేస్తాము? దాని ప్లేస్లో 0 పెట్టి పక్క నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాం. ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు కూడా దాని ప్లేస్లో 0 పెట్టి పక్క దానికి ఒకటి యాడ్ చేస్తే 6 + 1 7, 9 4 ఇలాగే డౌన్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు నియరెస్ట్ టెన్స్కి చూసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే నియరెస్ట్ హండ్రెడ్స్కి చూద్దాం. రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ టు నియరెస్ట్ హండ్రెడ్స్. సార్ చూద్దామా, ఇవే నెంబర్స్ తీసుకున్నాను, సేమ్ నెంబర్స్. నియరెస్ట్ టెన్స్కి అయితే వీటిని మనం ఎలాగ రౌండ్ అప్ చేస్తాం? సారీ, నియరెస్ట్ హండ్రెడ్స్. 100లో హాఫ్ ఎంత అవుతుంది? 50 అవుతుంది. 100లో హాఫ్ ఎంత అవుతుందమ్మా? 50 అవుతుంది. ఇప్పుడు 100లో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 డిజిట్ని, లాస్ట్ 2 డిజిట్ని మనము కంపేర్ చేయాలి. ఒకసారి చూద్దాం. ఓకే, సరే చూద్దాము. 97ని 50 తోటి కంపేర్ చేయాలి. 97ని 50 తోటి కంపేర్ చేస్తే 97 అనేది 50 కన్నా ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? పక్క దానికి ఒక నెంబర్ 1 యాడ్ చేసి ఆ 2 ప్లేసెస్లో జీరోలు పెట్టుకోవాలి. 1 + 4 ఎంత? 5, 6, 8. ఇక్కడ కూడా 76 అనేది 50 కన్నా పెద్దది. 76 అనేది 50 కన్నా పెద్దది కాబట్టి ఈ 2 జీరోల్లో ఈ 2 ప్లేసెస్లో జీరోస్ వేసుకొని పక్క దానికి ఒకటి యాడ్ చేద్దాం. ఇప్పుడు 8 + 1 ఎంత? 9. 8 + 1 9. 4ను డౌన్ చేద్దాం, 6ని కూడా డౌన్ చేసేద్దాం. ఇప్పుడు 65 చూద్దాం. 65 అనేది 50 కన్నా చిన్నదా పెద్దదా? కంపేర్ చేస్తే పెద్దది కాబట్టి ఆ 2 ప్లేసెస్లో 0 పెట్టి పక్కదానికి ఒకటి యాడ్ చేయి. 9 + 1 10, మళ్ళీ 1 క్యారీ చేసుకో. 1 + 4 ఎంతమ్మా? 5. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 32ని 50 తోటి కంపేర్ చేయి. సో 50 తోటి కంపేర్ చేస్తే చిన్నది. పెద్దదైనప్పుడు జీరోలు పెట్టి పక్కదానికి ఒకటి యాడ్ చేసాము. చిన్నదైనప్పుడు ఏం చేస్తాము? ఆ 2 ప్లేసుల్లో జీరోలు పెడతాము, పక్కదానికి ఏమీ యాడ్ చేయకుండా అవే నెంబర్స్ రాస్తాం. ఇక్కడ 84 50 కన్నా పెద్దది కాబట్టి ఆ 2 ప్లేసెస్లో జీరోలు పెట్టేసి పెద్దదైనప్పుడు పక్కదానికి ఒకటి యాడ్ చేస్తాం. 1 + 4 ఎంత? 5. ఇది 6 అవుతుంది. 6500. ఓకే, సో ఇలాగా హండ్రెడ్స్కి చేస్తాము. ఈసారి థౌజండ్స్కి అడిగితే ఏం చేస్తాము? 500 తోటి కంపేర్ చేస్తాం. ఏం చేస్తాము? 500 తోటి కంపేర్ చేస్తాము. అలాగే 2 డిజిట్స్కి బదులుగా 3 డిజిట్స్ తీసుకుంటాం. ఒక 2 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్గా చూద్దాండి. ఓకేమ్మా, నియరెస్ట్ థౌజండ్స్కి ఎలాగ రౌండ్ అప్ చేస్తామో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1000లో హాఫ్ 500 తోటి కంపేర్ చేయాలి. అలాగే థౌజండ్స్లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ని ఒకసారి చెక్ చేయాలి. 3 డిజిట్స్ని మనము కంపేర్ చేయాలి. సరే చూద్దాం. 454ని 500 తోటి కంపేర్ చేద్దాం. 454 అనేది 500 కన్నా చిన్న నెంబరు. చిన్న నెంబర్ అయితే ఆ డిజిట్స్ ప్లేసెస్లో జీరోలు పెట్టి రిమైనింగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయో అలా. 656 500 కన్నా పెద్దది కాబట్టి ఆ డిజిట్స్ ప్లేస్లో జీరోలు పెట్టేసి పక్కదానికి ఒకటి యాడ్ చేస్తాం. 4 + 1 5. ఇక్కడ చూద్దాము. 654 500 కన్నా పెద్దది కాబట్టి వీటి ప్లేస్లో జీరోలు పెట్టేసి పక్కదానికి ఒకటి యాడ్ చేయాలి. పెద్దదైతే యాడ్ చేయాలి. 1 + 7 8. నెక్స్ట్ 432 అనేది 500 కన్నా చిన్నది కాబట్టి ఆ ప్లేస్లో జీరోలు పెట్టేసి పక్కదానికి ఏమి యాడ్ చేయాలి, ఎందుకంటే చిన్న నెంబర్. ఓకే, సో ఈ విధంగా టెన్స్కి అడిగినా, హండ్రెడ్స్కి అడిగినా, లేదంటే థౌజండ్స్కి అడిగినా కూడా మన నెంబర్స్ని ఈ విధంగా రౌండ్ అప్ చేద్దాము. ఇది పార్ట్ 1. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చెయ్యొచ్చు. పార్ట్ 2 వచ్చేసరికి రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ ఇస్తే ఎలాగ రౌండ్ ఆఫ్ చేయాలి అనేది పార్ట్ 2లో మనం చూద్దామండి. సో నవోదయకి మరియు సైనిక్కి సంబంధించిన అన్ని మ్యాథ్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పి మేము యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా నవోదయ కానీ సైనిక్ కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. అలాగే ఎవరైనా ఈ వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి. ఈ లైక్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేసినా లేదంటే లైక్ చేసినా కానీ మీకు అమౌంట్ కట్ అవ్వటం కానీ మీకు వచ్చే నష్టం కానీ ఏమీ లేదు. కాకపోతే ఏంటి అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ చేసినట్లయితే
యూట్యూబ్ వారు మా వీడియోని ఎక్కువ మందికి చూపిస్తారనమాట. అంటే ఎక్కువగా వాళ్ళే ప్రమోట్ చేస్తారు. కాబట్టి ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో దయచేసి మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.